ఉన్నట్టు 7వ అధ్యాయంలో ఉన్న ఆ పాపాత్మురాలైన స్త్రీ ప్రభా నీ పాదముల దగ్గరకు వచ్చి దయగల ప్రభ ముద్దు పెట్టుకొనుచు ఉన్నది. దయగల ప్రభ తన వెంట్రుకలతో నీ పాదములను తుడుచుచు ఉన్న ఆ అద్భుతమైన పిక్చర్, అద్భుతమైన దృశ్యం దయగల ప్రభ దానిని చూసి ఇంట చేర్చుకున్న పరిశీడు అసూయపడ్డాడేమో కానీ అతను నోరును మూపించారు. ఓ ప్రభా నీకే స్తోత్రం. ఆమె విస్తారమైన పాపములు దయగల ప్రభ క్షమించబడ్డాయని మీరు మాట్లాడుతూ వచ్చారు. నేను నీ ఇంటికి వచ్చాను, నీవు నీళ్ళివ్వలేదు కానీ ఆమె నేను వచ్చిన నాటి నుంచి సమయం నుంచి ఆమె నా పాదాల దగ్గర కూర్చుని, అవును దయగల ప్రభ నేను కూడా ఆ పాపాత్మరాలాంటి స్త్రీ లాంటి వాడినే నేను కూడా నీ పాదముల దగ్గరకు వస్తున్నాను ప్రభా. నీ పాదముల దగ్గర నా సమస్తాన్ని పడివేసుకుంటూ వస్తున్నాను హృదయపూర్తిగా. దయగల మా తండ్రి, నేనేమైనా అయ్యున్నానంటే అది కేవలం నీ సిలువ ప్రేమ ద్వారా మాత్రమే. ఆ సిలువగా దృశ్యముగా ప్రభదేవ ప్రభు శరీరములో ఆ రక్తములో పాలు పొందడానికి కొరకాయి మీరు నన్ను తీసుకుని వచ్చి నాతో మాట్లాడటానికి కొరకాయి మీరు ఇష్టపడిన నీ ప్రేమను బట్టి నీకే స్తోత్ర. దయగల మా తండ్రి, నీ హృదయంలో ఉన్న నీ ఆలోచనలన్నీ నాతో పంచుకోవటానికి, అదే సమయంలో నేను పడిపోతున్న నా స్థితిని నాకు చూపించి నన్ను చేపట్టుకొని లేవనెత్తుడి కొరకాయ మీరు ఇష్టపడి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే స్తోత్రాలు. చేరి వచ్చిన మమ్మల్ని అందరికి కూడా నీ కృపగల కరములుగా అప్పగించుకుంటున్నాం ప్రభు. ప్రతి విధమైన చెలించే గమనములను చెరపట్టే ప్రతి దుష్టుని యొక్క ఆలోచన నుంచి మమ్మల్ని నీ ఆత్మ యొక్క తాకుదలలో స్పర్శలో మమ్మల్ని నుంచి వస్తుందిగా ప్రార్థన చేసుకుంటూ మరోసారి యెషయా గ్రంథం దయగల మా ప్రభు 50వ అధ్యాయం 4-5 చరణాల ప్రకారముగా నాకును మీ వినుబుద్ధిని పుట్టించి నీ మాటలు వినుట కొరకే నాకు సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ నా ప్రభును నా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల నౌనిచ్చే నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘమునకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ చరణం మనమందరము కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ చరణం గట్టిగా స్పష్టముగా నిదానముగా అర్థం చేసుకుంటూ చదువుదాం. ఇదివరకే నేను గెలిచి తిన ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిన ఆయనను నేను అనుకొనడం లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. చాలు. దేవుడు మరొకసారి పరిశుద్ధ లేఖన భాగములను మనందరి కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. భాగంలోకి వెళ్ళే ముందుగా ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుంచి చదువుతారా? ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయం మొదటి నుండి. హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండును గాక. ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధిలో ఇర్మీయా భక్తుని యొక్క ఆవేదన, ఇలాగ నా జీవితము ఉండును గాక అని దేవుని యొక్క సన్నిధిలో తనను తానుగా పడవేసుకుంటూ ప్రకటించుకుంటున్నాడు. దేని కొరకట? అక్కడ రాయబడింది, నా జనులలో హతమైన వారిని గూర్చి. అంటే ఇప్పటికే తన కళ్ళ ఎదుట ఎంతోమంది తన స్వజనులలో ఏమైపోయినారు? హతము చేయబడ్డారు. ఈ యొక్క దినాలలో కూడా మన జీవితంలో మనం ఉండవలసిన వేదన
ఇది నాన్న మన జీవితంలో మనం కలిగి ఉండవలసిన, రక్షించబడి బాప్తిస్తంలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి ఉండవలసినటువంటి యొక్క వేదన ఇది. అలాగా మనము లేదు అనంటే మనము చాలా దేవునిని బాధిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. మన చుట్టూ జరుగుతున్న అనేకమైనటువంటి యొక్క పరిస్థితులు ఒక్కసారి మనసు పెట్టి మనం కానీ ఆలోచిస్తే వారి గురించి మనకు కూడా కన్నీళ్ళు వస్తాయి. మనము పెట్టట్లేదు కనుకనే కన్నీరు రావట్లేదు. ప్రియమైన సంఘమా, ఎంత దుఃఖకరమైన పరిస్థితులు. ఉదయాన్నే మీరు న్యూస్లో చూస్తుంటారు, నిన్నటి దినమున భార్యాభర్తల మధ్య గొడవ వస్తే తల్లి పిల్లలను గొంతుకాయ కోసి చంపేసింది. సంఘటనలు ఊహించడానికి కూడా భయమేస్తూ ఉంటాయి అన్నమాట. భార్యాభర్తల మధ్య గొడవ వస్తే బిడ్డలేం చేశారండి? బిడ్డలను నిర్దాక్షిణ్యంగా చంపేసింది తల్లి. ఈనాడు సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. మానవత్వ విలువలు మంట గలిసిపోయాయి, లేనే లేవు. మన వేదనల్లో ఒకటే, నేను సమృద్ధిగా తినలేకపోతున్నాను, నేను సమృద్ధిగా కావలసినది నేను బట్టలు వేసుకోలేకపోతున్నాను, నేను సమృద్ధిగా అనుకున్నట్టు యొక్క విధంగా నేను ఇల్లు కట్టుకోలేకపోతున్నాను, నేను అనుకున్నంత సమృద్ధిగా నా జీవితంలో నేను ఉండలేకపోతున్నాను. ఒక 2-3 నెలల కిందట ఒకరి కాన్ఫరెన్స్లో ఒకరు నాకు కలిపితే మాట్లాడుతూ వచ్చాను వాళ్ళతో. ఏమన్నారో తెలుసా? ఇదే మాట చెప్పారు, నేనేదో ఇలాగ అయిపోయాను, నా బిడ్డలనన్నా ఒక మంచిగా చదివించుకోవాలని ఎంతో ప్రయాసపడుతున్నాను, కానీ నా బ్రతుకులో అలాగ జరుగుద్దో లేదో నాకు అర్థం కావట్లేదు అని ఒక విధమైన బాధ వ్యక్తపరుస్తూ వచ్చారు. ఆ విషయంలో కారణం ఏంటంటే, ఉన్న ఆర్థికమైన పరిస్థితులు, కుటుంబంలో ఉన్న భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి యొక్క పరిస్థితులు, ఏదైనా సరే చేయాలనే ఆశ ఉంది, కానీ జీవితంలో అంటారు కదా, లోకంలో కలిసి రావట్లేదట. కలిసి రాక జీవితంలో బిడ్డలను చక్కగా చదివించుకొని వారు ఒక ఉన్నతమైన స్థితిలో చూసుకోవాలని ఆశతోటి ఎంతో ప్రయాసపడుతున్నా కూడా స్థితి అలాగనే ఉంటుందని బాధ వ్యక్తం చేస్తూ వచ్చిన ఒక సహోదరి. నేను కొన్ని విషయాలు చెప్పాను అనుకోండి, ఆ తర్వాత విషయం. సంఘమా, నీ బిడ్డల విషయంలో నీవు, నీ కుటుంబ విషయంలో నీవు సమృద్ధిగా, నీవు అనుకున్నంత పరిమాణంలో నీవు ఒకవేళ చూసుకోలేకపోవచ్చు, కానీ దాని నుండి బయటపడటానికి కొరకై, ఎలాగైనా స్థితిని అందుకోవడానికి కొరకై ఎన్నో ప్రయాసలు పడుతున్నావు కదా, ప్రయత్నాలు చేస్తున్నావు కదా. కొంచెం దానిలో ఒక 10% అన్నా ఎందుకు దేవుని దగ్గరికి వచ్చి కన్నీళ్ళు విడవలేకపోతున్నామని అడుగుతున్నాను నేను. దానిలో 10%, 90% ఖర్చు పెట్టుకుంటున్నావు. 10% కనీసం హృదయపూర్తిగా 10 నిమిషాలు దేవుని పాదాల దగ్గర నిన్ను, నీ బిడ్డలను పడవేసుకోవడానికి కొరకై ఎందుకు తటపటాయిస్తున్నామని అడుగుతున్నాను. ఈనాడు పరిస్థితులు ఎలాగైపోయినాయంటే, ఎవడి మీదో పడేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో కనుక ప్రార్థనా గుంపులు అయినాయి, అలాగనే ప్రేయర్ టవర్స్ వచ్చాయి. వాళ్ళకి ఏదో కాస్త
కనుక వాళ్ళ ప్రోగ్రాం కొరకు డబ్బులు పంపిస్తే వాళ్ళు ప్రతిరోజు ఏం చేస్తుంటారు? ప్రార్థన చేస్తుంటారు. మనం మాత్రం ప్రార్థన చేయం. చాలా దీనాతి దీనమైన స్థితిలోనికి ఈనాడు సంఘం దిగజారిపోతుందని చెప్పుకోవటంలో చాలా బాధేస్తూ ఉంది ఆ విషయాలు. ఉపవాస ప్రార్థన అంటే ఎక్కడున్నారు? ఎక్కడుంటున్నారు? ప్రార్థన చేయకుండానే లేచి వెళ్ళిపోతున్నారు. సిగ్గు కలగట్లేదా మీకు? రోషం కలగట్లేదా అని అడుగుతున్నాను. నువ్వు మనిషి జన్మ ఎత్తితే, నువ్వు నిజంగా బాప్తిసంలో పాలు పొందిన వాడవ దానవైతే, నీకు సిగ్గు లగ్గునుంటే, నేను రోషంతోనే మాట్లాడుతున్నాను ఈ మాట. ప్రస్తుతం హాయిగా జరిగిపోతుంది, నాకేం పర్వాలేదు అనుకొని ధీమాతో ఉన్నావు. చూసావు, నిన్ననే బీబీసీ న్యూస్లో ఒక అతను చెప్తూ ప్రపంచంలో వస్తున్నట్టు యొక్క ఆ పరిస్థితిని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అక్కడ ఒక బావి ఉంది, దాంట్లో ఒక 5 నిమిషాలు ప్రోగ్రాంలో చెప్తున్నాడు. కనుక అక్కడ బావి ఉంది, ఆ బావిలో కాసిన నీళ్లుంటే ఆ బావి చుట్టూ దాదాపుగా 100 మంది చేరి తాళ్ళతోటి డబ్బాలు కట్టి దాంట్లో నుంచి నీళ్లు ఎవరికి దొరికినట్టుగా వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ తీసే క్రమంలో ఒకరి యొక్క తాళ్ళు ఒకరికి చుట్టుకుంటున్నాయి. చెప్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు పేదవాడు ఇబ్బంది పడుతున్నాడు, డబ్బులు లేనివాడు కష్టపడుతున్నాడు, భవిష్యత్తులో పొంచి ఉన్నది, ధనవంతుడు దీనికంటే మరి బాధపడబోతున్నాడు అని ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టేశాడు. ఈరోజు నాకేం పర్వాలేదు అని చాలా ధీమాతో ఉన్నవారు ఒకరోజు ఏడ్చుకొని ప్రలాపించబోతున్నారట. నిన్ననే నేను చూస్తూ వచ్చాను ఆ బీబీసీ. ఎందుకంటే ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో నీరు చుక్క దొరకని స్థలాలున్నాయి. నీటి చుక్క. ప్రియమైన సంఘమా, అప్పుడు ఏం కాలేదు, అది నేను చెప్తున్నాను. ఇప్పుడు నీకు సమృద్ధి ఉన్నది, నీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు, అందరూ క్షేమంగానే ఉన్నారు అని చాలా సంతోషిస్తున్నావు. జాగ్రత్త, పేదవాడి కంటే నీవు ఎక్కువ ఇబ్బంది పడబోతున్నావు. అదే నాన్న, నీ డబ్బులు నీ పీక్కొని తినలేవు, నీ వెండి బంగారములు నీ పీక్కొని తినలేవు. అవి నీకు గుక్కెడు నీళ్లు ఇవ్వవవి, చూసుకోవడానికి తప్ప వాటి ద్వారా ప్రయోజనం ఏమి ఉండదని రోజులు రాబోతున్నాయి. సంఘమా, చాలామంది అదే చెప్తున్నట్లుగా నిమ్మకు నీరెత్తినట్లుగా చాలా చాలా నింపాదిగా మాకేం పర్వాలేదు అనే మొండి ధైర్యంతో చాలామంది వెళ్ళిపోతున్నారు. ప్రేమతో చెప్తున్నాను, సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో నువ్వు బలలో పాలు పొందుతున్న నీవు రేపు రాబోయే రోజుల్లో బాప్తిసంలో పాలు పొందబోయే వారికి నువ్వు ఏమి మాదిరి చూపించబోతున్నావు అని అడుగుతున్నాను. బాప్తిసంలో పాలు పొందబోయే వారికి నువ్వు ఏం మాదిరి చూపిస్తున్నావు నేను అడుగుతున్నాను. ఓహో, బాప్తిసంలో పాలు పొంది కూడా ఎగరాం కొట్టచ్చు అనమాట. బాప్తిసంలో పాలు పొంది కూడా చుట్ల తాగొచ్చు అనమాట. బాప్తిసంలో కూడా పాలు పొంది సారాయి తాగొచ్చు అనమాట. బాప్తిసంలో కూడా పాలు పొందేసి ప్రార్థన ఎగరాం కొట్టచ్చు అనమాట. బాప్తిసంలో పాలు పొందేసి ఆదివారం కూడా డుమ్మా కొట్టచ్చు అనమాట. బాప్తిసంలో కూడా పాలు పొందించి ఇంట్లో తగాదా పెట్టుకోవచ్చు అనమాట అని ఒక చెడ్డ మాదిరి నీ బతుకులను చూపిస్తున్నావు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఆ మేఘ స్తంభం చూచి క్రింద ఉన్న విశ్వాసులు బుద్ధి తెచ్చుకుంటున్నారు, గడ్డి తింటున్నారు, పిల్లపిస్తున్నారు. విడిచిపెట్టి
బ్రతుకులు సరిచేసుకుంటున్నారు. ఈరోజు నేను అడుగుతున్నాను, కర్మేల మందిరములో ఉన్న ఓ విశ్వాసే, ఒక్క వారమన్నా వారు కుడికలకు ఖచ్చితంగా వచ్చామని అడుగుతున్నాను. ఈ బతుకులో ఒక్క వారమన్నా ప్రతి కుడికి వచ్చామని అడుగుతున్నాను. తింటున్నావు, తాగుతున్నావు, మంచం మీద పొరలాడుతున్నావు, నీ బతుకులో ఇక్కడికి వచ్చి బలలో పాలు పొందుతున్నావు. ఎంత దరిద్రుడవు నీవు, ఎంత దరిద్రాలు నీవు ఎవరికి మాదిరి చూపిస్తున్నావు అని అడుగుతున్నాను. సంఘములో ఒక్క వారం ప్రతి కుడికలు కనబడగలుగుతున్నావా నీవు? సిగ్గు లేదా నీకు అడుగుతున్నాను, నీకు లజ్జ లేదా అని అడుగుతున్నాను నేను. ఎవరిని మోసం చేయడానికండి మీరు? గుంపులు అక్కలే ఇక్కడ దేవునికి. వచ్చి కాసేపు కూర్చోలేవా ప్రార్థనకి దేవుని మందిరంలో? కూర్చోలేవా అని ఎవరిని మోసం చేయడానికి బలలో పాలు పొందుతున్నావు నువ్వు? బాప్తిస్మం తీసుకునే వాళ్ళకి నువ్వేం మాదిరి చూపిస్తావు? ఓహో, మేము కూడా ఆదివారం డొమ్మా కొట్టచ్చు అనమాట. ఓహో, మేము కూడా చుట్ల తాగొచ్చు అనమాట. ఓహో, మేము కూడా సారా తాగొచ్చు అనమాట. ఓహో, మేము కూడా సీరియల్ చూడవచ్చు అనమాట. సంఘమా, కనుక జీవితంలో జాగ్రత్తగా జీవించడం నేర్చుకోండి. వేళ అయినదని జాగ్రత్త పడదాం. చింతన లేదు నీకు, నీ జీవితాన్ని గురించి నీకు చింతన లేదు, నీ కుటుంబాన్ని గురించి చింతన లేదు, పుట్టినరోజులు చేయకపోతే చింతన నీకు, కూడికి పెట్టబోతే నీకు చింతన. ఒక్కసారి ఆలోచించుకో, నీ పాపము నీ బిడ్డలపై పడి ఏడుస్తున్నారు బిడ్డలు. జ్ఞాపకం వస్తుందా నీకు? కన్నీరు వస్తుందా నీకు అడుగుతున్నా నేను. ఎన్ని ఎదవ పనులు చేస్తున్నాం, ఎన్ని పనికిమాల పనులు చేస్తున్నాం, నీ బిడ్డలపై పడి ఏడుస్తున్నారు వాళ్ళు. ఇప్పటికి ఏడుస్తున్నారు వాళ్ళు. నీకు అర్థం కావట్లా, నీకు అర్థం కావట్లా. ప్రేమైన సంఘమా, భక్తుడైనటువంటి యొక్క ఇర్మియా, నా జనులలో హతులైన వారిని గూర్చి నా పరిస్థితి. ఇప్పుడు 2వ వచనం అసలు నేను ప్రాముఖ్యంగా చెప్పాలనుకున్నది. 2వ వచనంలో చదవండి. నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఇక్కడ ఆ మాట నన్ను కదిలించింది నిన్న. ఏమంటున్నాడు తెలుసా? ఆహాహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు, నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవదును. చాలండి ఆ మాట. ఆహాహా, ఏం కోరుకుంటున్నాడండి? వారి మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. సంఘమా, ఒక ప్రవక్త అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సంతానములైన యొక్క ప్రజలు, ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదరా! అసలు నేను పోలినవాడెవడు? ఈ భూ ప్రపంచమంతటిలో ఎప్పుడైనా ఏ జన్మ పక్షముగైనా ఇలాంటి కార్యములు జరిగాయా? అలాంటి జనాంగమురా మీరు. అసలు మిమ్మల్ని చూస్తే కానీ అక్కడి నుంచి పోబుద్ధి కాదు. కానీ మీ మధ్యలో నుంచి అని అంటున్నాడు ఆ మాట. అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత. దేవుని మందిరములో కూర్చుంటే ఎంత మేలు కాదు, దేవుని ప్రజల మధ్యలో కూర్చొని పాటలు పాడితే ఎంత మేలు కాదు, దేవుని యొక్క ప్రజల మధ్యలో కూర్చొని దేవుని వాక్యాన్ని బోధించుకుంటూ పోతే ఎంత మేలు కాదు, దేవుని ప్రజల్లో కూడి ఆనందించే ఎంత మేలు కాదు. ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కూర్చుంటే, అక్కడ నివసిస్తే నాకెంత మేలు అంటే ఇక్కడ ఏం లేదని అర్థమవుతుంది. మేలు లేదు. సంఘమా, దేవుని ప్రజల మధ్యలో ఉండవలసిన ఆహ్లాదకరమైన, ఆనందకరమైన, దైవ సంబంధమైన పరిస్థితులు ఈరోజు లోపిస్తున్నాయి. అందుకొని దేవుడు కూడా మన నుండి
దూరంగా వెళ్ళిపోవటానికి ఇష్టపడుతున్నాడు. ప్రవక్త, ఆహాహా, అరణ్యములో బాటసార్ల బస నాకు దొరికితంతే చాలు, నాకు అంతే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు, వీళ్ళ మధ్యలో నేను ఒక్క క్షణం ఉండలేను, ఒక్క నిమిషం ఉండలేను, అయ్యో నేను ఉండలేను అక్కడ ఒంటరిగా అయినా అరణ్యములో ఆ బాటసార్ల మార్గములో ఒంటరిగానే దినాలు గడిపితే చాలు, నాకు ఇక్కడ మాత్రం ఉండజాలను నేను. ఎంత విసిగిస్తున్నారో, ఎంత బాధిస్తున్నారో. ప్రేమైన సంఘమా, ప్రవక్త ఎంత వేదనతో మాట్లాడుతున్నాడు. మొదటి వచనంలో ఏమన్నా కన్నులు కన్నీటి ఊటగా ఉండునుగా కన్నవాడు, రెండో వచనంకి వచ్చేసరికి వారిలో ఉన్న ఆ భయంకరమైన పరిస్థితి, నా జనులందరూ వ్యభిచారులను, రెండవదిగా ద్రోహుల సమూహమనే, ద్రోహుల సమూహమట. ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు ద్రోహ సమూహముగా చేయబడుతున్నారు. సంఘమా, నిన్ను చూచి నీ ప్రక్కన అక్క, నిన్ను చూచి నీ ప్రక్కన అన్న ఏమన్నా ప్రోత్సాహపరచబడుతున్నాడా దైవ సంబంధమైన కార్యముల కొరకై? లేకపోతే ఆ ద్రోహుల సమూహములో ఒక దానివిగా అయిపోవటానికి కొరకై నిన్ను చూసి నేర్చుకుంటున్నారా? నిన్ను చూసి ఏమి నేర్చుకుంటున్నారు నీ ఇంట్లో నీ పిల్లలు? నీ ఇంట్లో నీ పిల్లలు మారుమనసు పొందడానికి కానీ కారణం నీవే కానీ, నీ బతుకు కదా, నీ జీవితం కదా, ఈ రోజుకి మార్పు పొందని నీ జీవితం కదా అని అడుగుతున్నా నేను. నీకు పశ్చాత్తాపం లేదు, నీకు వేదన లేదు. ఇలాంటి కుటుంబంలో ఉండడానికంటే పోయి అక్కడ ఉంటే మంచిది అనుకోని నీ బిడ్డ నిన్ను గురించి అనుకోవట్లేదా? నీ ఇంట్లో ఈ కొంపలో ఉండేదానికంటే ఎక్కడికో పోవడం మంచిది అనుకోని పోవడలేదు ఇంట్లో నుంచి. ఒక ప్రవక్తే అరణ్యాన్ని ఎత్తుక్కుంటున్నాడు. ఎందుకని ఇలాగైపోతున్నారు? ఎందుకు ఇలాగైపోతున్నారు? ఆనాడు ఈనాడు అదే సేమ్ పరిస్థితిలో ప్రవక్త అయినట్టు యొక్క ఇర్మియా పెందలకడే లేచి దేవుడు లేపుతున్నాడు, నువ్వు పో వారికి చెప్పు. వాళ్ళు పనులకు వెళ్ళిపోతారు కనుక ముందు చెప్పు, నువ్వు పోయి. 7వ అధ్యాయం చదవండి మొదటి నుంచి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చడనే ప్రకటించు. యెహోవా నమస్కారము చేయడం కొరకై ఈ ద్వారములలో బడి ప్రవేశించుచు యూదావారులారా, యెహోవా మాట వినుడి. సైన్యముల అధిపతికి యెహోవా చలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమును మిమ్మును నివసింపచేయనట్లు మీ మార్గములను మీ క్రియలను నివసింపచేయునట్లు. ఆ పదం గమనించాలి. సందేహం వ్యక్తపరుస్తున్నాడు. నివసింప చేయటానికే కదా అబ్రహాముతో వాగ్దానం చేసింది, ఇస్సాకుతో వాగ్దానం చేసింది, యాకోబుతో వాగ్దానం చేసింది. చనిపోతూ యేసేపు దగ్గరికి జ్ఞాపకం చేశాడు 50వ అధ్యాయములో, నిశ్చయముగా మీ దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా వచ్చును. ఆ సమయములో నా ఎముకలు ఇక్కడ ఉంచవద్దు, తీసుకొని అక్కడికి వెళ్ళి పాతి పెట్టండి విశ్వాసం నిరీక్షణతో చెప్పి చనిపోయాడు. నిర్గమాకాండ 2వ అధ్యాయంకి వచ్చరికి దేవుని యొక్క సన్నిధి మోషేను తాకుతూ వచ్చింది, నడిపిస్తూ వచ్చాడు. నివసింప చెయ్యటానికేగా. మరి నివసింప చెయ్యునట్లు అంటున్నాడు ఏంటిది? సంఘమా, ఎంత భయంకరంగా ప్రజలు చెడిపోతున్నారో ఆ మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. నువ్వు మందిరం యొక్క ద్వారమ దగ్గర నిలవబడి ఈ మాటలు చెప్పు వాళ్ళకి, అక్కడ నిలబడి చెప్పు. దేవుని మందిరములోనికి వస్తున్నారే పోతున్నారే వారందరూ వినబడేట్టుగా చెప్పు. అక్కడ
మనం ఎంతకాలం ఇంకా మనం చదువుకున్న ఇర్మియా 9:2 ప్రకారముగా నా జనులు ఈ ప్రజలందరూ వ్యభిచారులై ద్రోహ సమూహంగా చేరుతున్నారు. తోడు దొంగలు అంటారు చూసా, అలాగ తోడు దొంగలు ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు, ఒక అక్కని చూసి ఒక అక్క, ఒక అన్నను చూసి ఒక అన్న తోడు దొంగలైపోతున్నారు. ద్రోహ సమూహంగా కూడుతున్నారు. ఈరోజు బజార్లో కూర్చొని బాజాగాని చేస్తున్నారు. మందిరములకు రావటానికి సమయం దొరక్క ద్రోహుల సమూహంగా కొరటలేదు నీవు. అందుకోనే ప్రవక్త ఇక్కడ ఉండటం అనవసరం. అక్కడ బాటసార్ల బాట, ఆ బస నాకు దొరికితే అంతే చాలు. నేను అక్కడ హాయిగా ఒంటరిగా నా జీవితాన్ని గడుపుకుంటా. వీళ్ళతో నేను ఆగలేను. సంఘమా, ఎంత మనస్తాపను గురి ఉంటాడో ప్రవక్త. మోషే ఎంత మనస్తాపన చెందాడు. 40 సంవత్సరాలు పదే కనీసం చెవులోకి ఎక్కించుకోవట్లేదు. అసలు లోపలికి వెళ్ళనివ్వట్లేదు, దూరనివ్వట్లేదు. అక్కడే చదవండి, 9వ అధ్యాయమే కిందకి రండి, 3వ వచనం. విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకలను ఏం చేస్తున్నారట? ఎంత ఎక్స్పర్ట్స్ అవుతున్నారో కదా. విల్లును వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకలను ఏం చేస్తున్నారట? వంచుచూ ఉన్నారు. ఎంత కపటముగా కుయుక్తిగా ప్లాన్ చేస్తున్నావు నువ్వు. నిన్ను మంచినట్టే అబద్ధములో కనుక పీహెచ్డీ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నావు. ఎంత చాకచక్యంగా నీ నాలుకను వంచుతున్నావు అబద్ధాలు చెప్పడానికి. లోక సంబంధమైన నీకు ఇష్టమైన పనులలో నీకున్నంత సమయం దేవుని దగ్గర గడపడానికి దొరకట్లేదా అని అడుగుతున్నాను. సో అందుకని చెప్పాను పోయినసారి కూడా, రాబోయే పండగల సీజన్లో కొత్త బట్టలు కాదయ్యా కుట్టించుకోవాల్సింది, కొత్త జాకెట్లు కొత్త చీరలు కాదు కొనుక్కోవాల్సింది, కొత్త బతుకును అన్నాడు కదా. ప్రకటన 3 వచనం 18 నుంచి గమనించాలి. అక్కడ 3 విషయాలు ఉంటాయి. మొదటిది, నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును. రెండవది, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను. మూడవది, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకొను నా యొద్ద కొనుక్కుమని నీకు బుద్ధి చెబుతున్నారు. గడ్డి తింటున్నావు నువ్వు. ఒరేయ్, నువ్వు గడ్డి తింటున్నావురా నువ్వు. వాళ్ళ సంఘమా, వాళ్ళ లవజేయ సంఘమా, నువ్వు గడ్డి తింటున్నావురా నువ్వు. నీకు బుద్ధి వచ్చినట్టు చెప్తున్నా నేను. 3 విషయాలు చెప్పాడు అక్కడ. నా దగ్గరికి వచ్చి కొనుక్కో. 3 విషయాలు. సంఘమా, మన గడ్డే స్వీట్ అనుకుంటున్నాం, గడ్డే ఆనందం అనుకుంటున్నాం. ఆ నెబుకద్నెజరు గాని గడ్డి తింటూనే 7 సంవత్సరాలు. ఒకరోజు రాబోతుంది నిజంగానే గడ్డి తినిపిస్తాడు. మిమ్మల్ని లోబడకుండా పోతున్న వారిని నిజంగానే గడ్డి తినిపిస్తాడు ఒకరోజు. ఆ రోజు నువ్వు ప్రలాపించినా, నెత్తే నోరు కొట్టుకున్నా, నువ్వు కన్నీళ్లు విడిచినా నీకు జవాబు అక్కడే ఉంది. చూడండి ఒక మాట, 11వ అధ్యాయం ఇర్మియా 11 వచనం 14.
నీవు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకము, వారి నిమిత్తము మొరబెట్టకము, ప్రార్థన చేయకము. గమనించాలి అక్కడ ఆ పాటలు. వారు తమ కీడును బట్టి నాకు మొర్ర పెట్టినప్పుడు, కీడును అక్కడ రెండేసి కింద ఏమన్నాడు, కష్టములలో. వారు తమకు కలుగుతున్న కీడు, తమకు కలుగుతున్న అపాయములు, తమకు కలుగుతున్న కష్టములలో బట్టి వారు పెట్టు మొర నేను విన. ఎందుకు? పెందలకడ లేచి నా దాసులను, నా ప్రవక్తలను నీ దగ్గరకు పంపిస్తున్నా, నీకు అసలు చెవికి కూడా ఎక్కకుండా ఉంటుంది. చేతులు చాచి 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 అలసిపోతున్నానే కానీ మీకు మాత్రం కొంచెము కూడా చలనము కలగట్లేదురా. మీకు కొంచెం కూడా మీలో మార్పు రావట్లే. కనుక నీకు చెప్తున్నాడు అన్నమాట. సంగమ జ్ఞాపకం చేసుకుందాం. కొంచెం దేవుని రాకడ దినాలకు వస్తున్నామని చెప్తున్నాను కూడా, చివరి దినాలకు వస్తున్నామని చెబుతున్నా కూడా చాలామందికి చాలా నిర్లక్ష్యము, అజాగ్రత్తగా కొనసాగుతూనే ఉన్నారు. అజాగ్రత్తగా కొనసాగుతూనే ఉన్నారు. సో ఇప్పుడు రండి ఆ 3వ వచనం, 9వ అధ్యాయం 3వ వచనం. విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకలను వంచుదురు. దేశములో తమకున్న బలమును, గమనించాలి, తమకు ఉన్న బలమునట నమ్మకముగా ఉపయోగించరు. గమనించాల పదాలు. మొదటిది, కనుక అబద్ధముల కొరకే తమ నాలుకలు వంచుతున్నారు. రెండోది, దేవుడు వారి కొరకు ఇచ్చిన బలాన్ని నమ్మకముగా ఉపయోగించట్ల దేవుని కొరకు. మూడోది, నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయ కనుక ప్రవర్తిస్తూ ఉన్నారు. కీడు వెంట కీడు, కీడు వెంట కీడు. దాన్ని చూసే, అయ్యా నాకు అరణ్యములో కనుక ఆ బాటసారి నివసించి ఆ బసేవన్న దొరుకుద్దేం చూడయ్యా కొంచెం. ప్రియమైన సంఘమా, ఇది నాన్న మనల్ని మనముగా వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందాం. ఎక్కడున్నాం మనం? ఆ 2వ వచనములో, ఆ 3వ వచనములో 5 విషయాలు. మొదటిదిగా, వారు వ్యభిచారం చేస్తున్నారు. రెండవది, ద్రోహ కార్యములు చేయటానికి కొరకే సమూహాలుగా కొడుతున్నారు. మంచి కార్యాలు చేయడానికి కొరకు కాదు. ఒక మంచి పని చేయడానికి రమ్మని చెప్పండి, వస్తారేమో మందిరానికి. అదే దరిద్ర పని చేయడానికి చేయమంటే భలే వస్తారు. అంటే నీకు ఆసక్తి దేనిలో ఉన్నదో నీకు అర్థమవుతుంది. మూడవదిగా, అబద్ధములు చెప్పుడే కొరకే తమ నాలుకలను వంచుచున్నారు. నాలుగవది, దేవుడు తమ కొరకు ఇచ్చిన బలాన్ని దేవుని కొరకే నమ్మకంగా వాడట్లేదు. ఐదవదిగా, ఆయనను ఎరుగక కీడు వెంబడి కీడు చేయుచు ప్రవర్తిస్తూ ఉన్నారు. నీ ప్రవర్తన గురించి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోక, ఓ అన్నా అని ప్రవక్తని ఇర్మియా ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాగుంది నీ ప్రవర్తన? మిమ్మల్ని చూసి తలనొప్పి గురవుతున్నాడా, బాధకు గురవుతున్నాడా? అందుకని చెప్పాడు ఆ మాట హెబ్రీ రాసిన పత్రికలో. చూడండి 13వ అధ్యాయములో దేవుని సేవకుల గురించి చెప్తూ ఒక మాట అన్నాడు. హెబ్రీ 13, 16, 17 చదవండి. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. గమనించాలి, అక్కడ రాయబడి, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు.
వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల, గమనించాలి ఆ పదం, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. మొన్ననే కనుక ఒక ఫోన్ సంభాషణ చేస్తున్నప్పుడు నాకు తెలిసిన ఒక సంఘాన్ని గురించి ఒక విషయం తెలిసింది. సేవకుడిని తొందరగా వెళ్ళిపోమని చెప్తున్నారట. వచ్చి 2 సంవత్సరాలు కాలేదు కనుక ఆ సేవకుడు ఆ మందిరములో బ్రదర్స్ ఏం చెబితే అది చేస్తాడు. మళ్ళీ నాకు తెలుసు ఆ బ్రదర్ సంగతి. ఇది చేద్దామన్నాను కూడా చెప్పడు, అడగడు. వాళ్ళు ఏది చెబితే అలాంటి వ్యక్తిని ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు? మరి ఇప్పుడు చెప్పండి, వీళ్ళకి ఎవరు నచ్చుతారు? ఇప్పుడు ఎవరు నచ్చుతారు చెప్పండి సంఘముల సేవకుడికి, ఆ విశ్వాసులకి? నాకు చాలా బాధేసింది. అంటే వారు చెప్పినట్టుగా చేస్తున్నా కూడా సంఘానికి ఏం కావట్లేదు, తృప్తి కలగట్లా. నేను అదే చెప్తాను, సంఘములో సేవకుడు మీ హృదయములు అందరినీ తృప్తిపరచడానికి కొరకు ఇక్కడ లేడండి. దేవుడిని తృప్తిపరచడానికి ఉన్నాడు. అదే సమయంలో మిమ్మలను కూడా ఎప్పుడు తృప్తిపరచాలో అప్పుడు తృప్తిపరుస్తాడు. అంతేగాని మీరు కోరుకున్నట్లుగా సేవకుడు ఉంటే సేవకుడు కాడు. వాడు సేవకుడు కాలేడు ఎప్పుడు కూడా. నేను ఒక 3-4 సంవత్సరాల కింద ఒక సేవకుడికి వచ్చి చెప్పాను, బ్రదర్ మీకు ఇప్పుడేదో హాయిగా జరిగిపోతుంది అనుకుంటున్నావేమో, దయచేసి నీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, వాటిని నీవు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్న సంఘములో నువ్వు చేసి తీరాలి వాటిని. ఎందుకులే బ్రదర్ అని అనుకుంటావే, అదే నేను లెక్కలో పెడుతున్న జాగ్రత్త అని చెప్పాను ఒక సేవకుడికి. ఎందుకు నాకు ఇస్తున్నారు, కిందకి ఇళ్ళకపోతుంటే గిఫ్ట్లు ఇస్తున్నారు చాలు, వాళ్ళే కింద మీద పడతారు, డబ్బులు ఏం చేసుకుంటారు, కట్టుకుంటారు, ఓడగొట్టుకుంటారు, పడగొట్టుకుంటారు, ఏం చేసుకుంటారు నాకేనా అనేస్తాను. ఉండబాకలాగని చెప్పా. ఉండబాకు. మాకు లెటర్ ఇచ్చేటప్పుడు లెటర్లో ఒక వర్డ్ రాస్తారు, ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా రాస్తారు, ప్లీజ్ గో ఇమీడియట్లీ టేక్ హ్యాండ్ ఓవర్ అని ఒక మాట ఉంటుంది దాంట్లో. కనుక నువ్వు త్వరగా వెళ్ళి అక్కడ ఉన్న ప్రతి దాన్ని ఏంచి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకో, ఆ మాట ఉంటుంది దాంట్లో. ప్రియమైన వాళ్ళరా, సంఘం ఎలాగపోతే నాకెందుకు అని పోయేవాడు సేవకుడు ఎప్పుడు కాడు అంటారు. ఎందుకంటే ఒక పని చేస్తూ ఒకరికి ఇష్టం ఉంటుంది, ఇంకో పని చేస్తూ ఇంకొకరికి ఇష్టం ఉంటుంది. అందరూ ఆడి తృప్తిపరుస్తాం, మనం అందరూ తృప్తిపరచలేం. కానీ ఎప్పుడు కూడా సంఘం ఎప్పుడు దెబ్బతింటుంది తెలుసా? కొంతమంది స్వార్థపరులు ఉంటారు, వాడిని బట్టి సంఘం ఎప్పుడు దెబ్బతింటుంది. నాకు ఫోన్ వచ్చింది, తర్వాత ఒక మెసేజ్ వచ్చింది 1 సంవత్సరం కిందట, బ్రదర్ మీరు వెళ్ళిన తర్వాత వాక్యమే లేదని వచ్చింది, నువ్వు అలా గనవాకన్నా. నేను మీకు తెలియదేమో నాకు తెలుసు అని మెసేజ్ పెట్టారు. ఎప్పుడు ఆత్మీయంగా ఎదిగేవాడు ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడు. శారీరకముగా తన విషయాల కొరకు కోరికలు తీర్చుకునేవాడు ఎప్పుడు కూడా సేవకుడు పోతుంటే సంతోషిస్తూ ఉంటాడు వాడు. నేను అందుకనే చెప్పాను, మీకు కావలసినంత లాంటి సేవకుడు ఎవడు రాడు మీకు. కాబట్టి మీకు మీరే సేవకులుగా ఉండండి. 1 నెల ఒకరుండండి, 1 నెల మీరు ఒకరుండండి, 2-3 నెలలు సేవకులు లేకపోతే గందరగోళం అయిపోయింది సంఘం. సేవకుని ఇమ్మీడియట్గా వేస్తే కానీ చక్కగా ఉంది అక్కడ మందిరం, లేకపోతే ఆ పని అయిపోయేది, 2-3 ముక్కలు అయ్యేది సంఘం. ఏందండి చేసేది? మీరు ఏం చేయగలుగుతావు? నువ్వు
ఏం చేయగలుగుతావు? అనుకుంటారంతే, అనుకుంటారంతే. నువ్వేమి చేయలేవు. 2-3 నెలలకే గందరగోళం. మళ్ళీ ఇమ్మీడియట్గా సేవకుని వేసేంత వరకు. కనుక ఇక అక్కడి నుంచి మళ్ళీ కొంచెం. సంఘమా, దేవుని సన్నిధిలో మన జీవితములను మనం పరిశీలన చేసుకుందాం. సంఘములో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు ఆ సేవకుడు. ఆ పరిస్థితి తట్టుకోలేక నిన్న కూడా ఒకరు ఫోన్ చేస్తూ కనుక మాట్లాడుతూ సందర్భంలో నేను అడుగుతూ వస్తే అంటున్నారట, సేవకుడంటే తొందరగా ట్రాన్స్ఫర్ చేయాలని కోరుకుంటున్నారట. ఏమి అని అడిగాను నేను. 1-2 విషయాలు చెప్పారు, పూర్తిగా చెప్పలేదు. సంగమా, ఏమైంది నీకు అప్పుడే? ఏమైంది? కొంచెం తగిలితే వాక్యం బాధపడతావు. సంగమా, మరి అలా అనుకున్నప్పుడు చక్కనిటిని యొక్క గచ్చుపోత లాంటి మెసేజ్లు చాలా ఉన్నాయి ప్రపంచంలో. చక్కగా హాయిగా ఇంటి దగ్గర కూర్చొని ఏం చేయొచ్చు, చాలా ఆశీర్వాదకరమైన మాటలు చాలా ఉన్నాయి. కనుక నెట్ నిండా హాయిగా వినొచ్చు. అక్కడ ఇక్కడికి రమ్మని కూర్చోమని నేను ఎవరు బలవంతం చేయలే. సో ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. అలాగనుకొని సంఘములో సాధ్యమైనంత వరకు ప్రతి సహోదరుడిని సహోదరిని పోగొట్టుకోవడానికి ఏ సేవకుడు ఇష్టపడడు. ఏదో రకముగా వారిని దేవుని కొరకై పోగొట్టుకోకుండా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. సంఘమా, జ్ఞాపకం చేసుకోవాలి. మీకు ఒకటే చెప్తున్నాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు జాగర్లమూడిలో పరిచర్య చేసే వారికి ఏం చెప్పాను ఒకసారి వెళ్ళి అడగండి. ఇంకోలి నుంచి వెళ్ళేటప్పుడు ఇంకోలలో పరిచర్య చేసే వాళ్ళకి ఏం చెప్పాను అడగండి. వాడుకుంటే వాడబడండి, కూర్చోమంటే కూర్చోండి అని చెప్పిపోయా నేను. దేవుడు ఆ వచ్చే సేవకుడి చేత మీరు వాడబడుతుంటే వాడబడండి. లేదు, మిమ్మల్ని కూర్చోబెట్టాలని కొంతమంది కనుక ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారా, కానీ కూర్చోమంటే కూర్చోమండి, కూర్చోండి, ఏం పర్వాలేదు. దేవుని మందిరములు ఎదగడానికి వచ్చామే కానీ పెత్తనాలు చేయడానికి ఇక్కడికి మనము రాలే. ఎవరో చేయడానికి రాలే ఇక్కడ దేవుని మందిరానికి. ఆ పని అప్పగించాడా వచ్చిన సేవకుడు, వెల్ అండ్ గుడ్. లేదు, తీసేసి నిన్ను ఇంకొకరిని పెట్టాడా, పోనీ పనిగా వారి కొరకు ప్రార్థన చేయి. నువ్వు సహాయపడితే సహాయపడి వాళ్ళకి హెల్ప్ చేయి. అడగండి. ఇక జాగలముళ్ళ వాడు నేను చెప్పాను లేదు. ప్రియమైన సంఘమా, ఏదో మనం బాగుకోవడానికి ఇక్కడికి రావట్లేదు. ఇక్కడికి వచ్చేది ఆత్మీయంగా ఎదగటానికి కొరకాయ. ఆ ఒక్కడి పక్కన పెట్టేసి మిగతా అన్నిటి కొరకు ఎదురు చూస్తున్నారు ఈనాడు సంఘాల్లో. మిగతా అన్నిటి కొరకు ఎదురు చూస్తున్నారు. అందుకొని మోషే తేల్చి చెప్పేశాడు 16వ అధ్యాయం సంఖ్యాకాండములో. రండి అన్నాడు. రండి, దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధుడెవడో మరొకడెవడో రండి అన్నాడు. వచ్చేగా బలవంతం చేయాల్సి వచ్చింది. ఏం జరిగిందో మనకు తెలుసు. విషాదకరమైన సంఘటన. అలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలేదని ఆశ. అలా జరగాలని ఎప్పుడు కోరుకోకూడదు సేవకుడు. ప్రియమైన సంఘమా, చెప్పింది చేయి. ఏమైంది నీకు? ఏమైంది? ఏదైనా సంఘానికి వ్యతిరేకంగా పాడైపోయేట్టుగా సేవకుడు చేస్తూ ఉంటే, నేను ఇప్పుడు బహిరంగ కూడా చెప్తున్నాను, మీరు పేపర్ రాసి సీల్ చేసి ఆ బాక్సులో వేయండి. నేను చదువుకుంటా, సరి చేసుకోవాల్సుకుంటే సరి చేసుకుంటాను. మీకు అభ్యంతరకరంగా ఏదైనా సరే ఉంటే నా జీవితంలో మీకు కనబడుతూ ఉంటే
సీటు రాసి, నాతో చెప్పడానికి ధైర్యం లేకపోతే సీటు రాసి సీల్ చేసి అంటించి దాంట్లో వేయండి బాక్సులో. లేకపోతే నేను లేని టైంలో తీసుకొచ్చి బలమే పెట్టండి, బలమే పెట్టండి. ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాను, ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాను. నేను సరి చేసుకోవాలని సరి చేసుకుంటాను. అంతేగాని లోపల లోపల మదన పడుతూ నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దని చెప్తున్నాను. నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్తున్నాను. నేను దేని కొరకు పట్టబడ్డావో ఆ క్రీస్తు యొక్క శిలువ ధ్వజమును చేపట్టి ముందుకు వెళ్ళడానికి కొరకు ప్రయత్నించాయి. నీకు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, పరిచర్య కూర్చో, వచ్చి వెళ్ళు, వాక్యాన్ని విను, ఆత్మీయంగా ఎదుగు, దేవుడి దగ్గర నిలబడు. షాబాష్. దేని కొరకు కావాలని మాత్రమే అన్నడు కోరుకోవద్దు. నేను నేర్చుకున్నానది, మీకు నేర్పిస్తున్నానది. సేవకుడు, పైన ఉన్న నాయకుడు దుఃఖముతో కన్నీటితో పరిచర్య చేస్తే మీకు శ్రేయస్కరం ఉండదు. ఇప్పుడు నేను ఇందా చెప్పిన 2 ఉదాహరణలు, ఇద్దరు కూడా చాలా ఒబీడియంట్. నాకు తెలుసు ఇద్దరు సేవకులు కూడా. ఒక చిన్న పని చేయాలని వాళ్ళు అడుగుతారు, వాళ్ళే చేపిస్తారు అన్నీ కూడా. అయినా కూడా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారని చూస్తున్నారంట. మరి ఎలాంటి వాళ్ళు కావాలి వీళ్ళకి? మరి ఎలాంటి వాళ్ళు కావాలో? ఎక్కడ చూసిన సంఘాలలో ఇదే పరిస్థితి, ఇదే పరిస్థితి. సో ప్రియమైన సంఘమా, మన జీవితాలలో మనం ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు వారి మధ్యలో ఉన్న పరిస్థితి, ఇర్మియాను అరణ్యానికి వెళ్ళి ఆ బసలో ఒంటరిగా కూర్చోవటమే శ్రేయస్కరమని అనిపిస్తూ ఉంది తనకు. అంత మాత్రాన్ని వెళ్ళాడా? ఎన్ని దెబ్బలు తిన్నాడో, ఎన్ని రకాలుగా ప్రయాసపడ్డాడో. 40 సంవత్సరాల దగ్గర 40 సంవత్సరాలు చూస్తూ ఉండగానే ఇజ్రాయేలు ప్రజలు బబులోను రాజు చేత ఏం చేయబడ్డారు? కళ్ళతో చూస్తూనే ఉన్నాడు. ఒక్కడన్నా విన్నాడండి? ఒక్కడ వినల. అలాగా ఈ లోక సంబంధమైన వాడికి ప్రయాసపడిన వారు ఏమైపోయారు? చివరికి చెరపట్టబడి వెళ్ళిపోయారు. చూచి విలపిస్తూ విలాప వాక్యాలు రాస్తాడు. ఆ పరిస్థితి అంతటిని చూసి అయ్యో అయ్యో అని చాలా బాధపడుతూ ఆ విలాప వాక్యములన్నీ, ఆ చరణాలన్నీ కూడా చాలా బాధతోటి వ్యక్తం చేస్తూ మాట్లాడతాడు. సంఘమా, నిన్ను చూసిన దేవుడు, నన్ను చూసిన దేవుడు సంతోషించాలండి, ఆనందించాలి. అది ఒక్కటి చూసుకోండి జీవితంలో, అంతే. అది ఒక్కటి చూసుకోండి. నా దేవుడు నన్ను చూసి ఉల్లసిస్తున్నాడా? నా జీవితాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని చూసి, నా ప్రాక్టికల్ జీవితాన్ని చూసి ఆయన సభాష్ అనగలుగుతున్నాడా? ఆనందిస్తున్నాడా? ఆనందించగలుగుతున్నాడా? పరిశీలన చేసుకోండి సంఘమా. అలాగా మన జీవితంలో ఉండటానికి కొరకై మనం ప్రయాసపడదాం. సరే, మన భాగానికి వచ్చేద్దాం. ఇక ఇలా చెప్పుకుంటే చాలా టైం విషయం అవుతుంది. సో దేని కొరకైతే నువ్వు పట్టబడ్డావో, క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డావో, దానిని పట్టుకోవటానికి కొరకై ప్రయాసపడు. ఎన్నిసార్లు చెప్తున్నాను మీకు నేను, మీ బజారులో ఎంతోమంది క్రీస్తు ప్రభుని ఎరుగుని వారు ఉన్నారు. వారికి ఏమైనా, వారి కొరకైన ప్రయాస ఏమైనా ఉందా? అవేం చెయ్యం మనం, అవేం చెయ్యం. దాని కొరకు ప్రయాసం పడం మనం. దేని కొరకో అని మనము ఎదురు చూస్తుంటాం. నీ ఎదుట ఎంతో పరిచర్య ఉంది. నువ్వు చేస్తే, నువ్వు చేయగలిగితే. నిన్నే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం
అనే మండలములో ఒక ఒక వృద్ధాప్యములో ఉన్న ఒక స్త్రీని గురించి నాకు వీడియో క్లిప్ ఒకరు పంపించారు. చూసి ఆశ్చర్యపోయాను నేను. 73 సంవత్సరాల వయసులో ఆమె మారు మనసు పొందిందంట. ఎప్పుడు? 73 సంవత్సరాలు. ఇప్పుడు ఆమెకు 100 సంవత్సరాలట. ఈ మధ్యనే కొంతమంది అక్కడికి వెళ్ళి ఆమెతోటి ఇంటర్వ్యూ చేస్తూ ఒక 5 నిమిషాల క్లిప్పు యూట్యూబ్లో పెట్టారు. దానిని నేను నిన్న చూశాను. ఆమె చెబుతున్న మాటలు నాకు చాలా ఆశ్చర్యం గొలిపాయి. ఆమె ఉన్న ఊరిలో ఎంతోమందిని దేవుని కొరకే సంపాదించుకుందంట. ఆమె ఎంత వయసు? 99, 100 ఇప్పుడు ఈ సంవత్సరం 100 సంవత్సరాలు. 73వ సంవత్సరంలో రక్షించబడింది. ఇప్పటికీ ఆమె ఎంత చలాకిగా మాట్లాడుతుందంటే తెల్లటి చీర కట్టుకొని ఉంది. మీకు కావాలనుకుంటే పంపిస్తాను మీకు, కనుక వాట్సాప్ గ్రూపుల్లోకి. అది చూడండి, సిగ్గు తెచ్చుకోండి. ప్రతిరోజు ఆ ముసలావిడ పత్రికలు తీసుకొని పోయి అనేకులకు చెబుతుందట. అలాగ గ్రామంలో ఎంతోమందిని దేవుని కొరకు ఏం చేసిందట? సంపాదించుకుందట. దాదాపుగా ఊరు దాదాపు 75% కంటే ఎక్కువ మంది దేవుని నమ్ముకున్నారట ఒక్క ముసలావిడ ద్వారా. కనబట్టలేదా పని నీకు బజార్లో? కనబట్టలేదా అని? 100 సంవత్సరాలు ముసలావిడికి ఉన్న భారము నీకు లేదా అని అడుగుతున్నా. ఏ కాడికి గుట్లగోపలాగా ఇంట్లోనే కూర్చొని ఆ సాగుడు చేసుకుంటారులే, వాళ్ళు చేసుకుంటారులే, నీకు లేదా బాధ్యతను అడుగుతున్నా. వంద సంవత్సరాల ముసలావిడకున్న బాధ్యత నీకు లేదా? ఆమె ఏ సంఘములు, ఏ నాయకురాలు కాదే. ఆమె ధ్యేయం ఒకటే ప్రార్థన చేస్తాట. కనుక ఏదైనా రోగం వస్తే, నీవు నన్ను వాడుకుంటున్నావు, ఈ రోగం ఎందుకు తగ్గించమని అడుగుద్దంట. అసలు ఎంత చలాగిగా ఉంది తెలుసా ఆ మాటలో. 100 సంవత్సరాల వయసులో ఒక కుర్రమ్మాయి కంటే ఎక్కువగా ఉంది ఆమె. ఈ ముసలమ్మాయిలు ఇట్లా పడుకుంటున్నారు అన్నమాట. ఆరాధన అంటే ఇట్లా పడుకోవడమే. ఎంత దేవుని కొరకిన కనుక తపన. సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం, మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. వెళ్ళు, వారానికి ఒక్క 10 నిమిషాలు, ఒక పావు గంట వెళ్ళు. కనుక సంవత్సరానికి 53 వారాలు వస్తాయి. కనుక 53 వారాల్లో 53 మందిని దర్శించు. లేదా 53 సార్లు కనుక ఆ ఇంటికే వెళ్ళు. 10 నిమిషాలు వెళ్ళు. దేవుడు ఒకరోజు కార్యం జరిగిస్తాడుగా. సంవత్సరానికి ఒక్కరిని. ఏది వేదనేది, బాధ ఏది? లేదు. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. సంఘములో అందరు చేస్తేనే దేవుని పని, ఆత్మలు రక్షించబడేది. దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి ఈ గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాం. గ్రామం అంతా రక్షించబడాలని ప్రయాసపడేవారు ఎంతమంది ఉన్నారు? పాటుపడేవారు ఎంతమంది ఉన్నారు? లోకములో సంపదను అధికము చేసుకోవడానికి కొరకు ఎంత ప్రయాసపడుతున్నాం? సంఘమా, అక్కడ రాయబడిన పదం ఒకటి ఉంది. అదే 9వ అధ్యాయం 5వ వచనం చదవండి. ప్రభు చిత్తం మీద ఎప్పుడైనా జ్ఞాపకం చేస్తా. సత్యము పలుకక ప్రతి వాడును తన పొరుగు వానిని వంచును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలనట ప్రయాస పడుతున్నారట. అబ్బో, వీళ్ళ ప్రయాస చాలా అద్భుతంగా ఉంది. నేను చదువుతున్నప్పుడు నోట్ చేసుకున్నా, మనం దేని కొరకు ప్రయాస పడుతున్నాం. టాపిక్ ఎదుటివాడి తప్పులను చూడటానిక, ఎదుటివాడి బలహీనతలను చూడటానిక, ఎదుటింట్లో కరిగి ఎలాగున్నారో చూడటానిక ప్రయాసపడుతుంది నిరీక్షణ కానించి. దేని కొరకు?
నీవు ప్రయాసపడేది ఏదైనా ఉందంటే అది నీతో పాటు నిత్యత్వములో పరలోక రాజ్యములో ఉండటానికి, దానికి తప్ప మిగతా దేనికి నువ్వు ప్రయాస పడకూడదు. ఎంతవరకు అంతవరకు ఉండాలి. లోక సంబంధముగా నిన్ను విడిచిపెట్టి దేని కొరకైనా సరే. సో దేవుని సన్నిధిలో మనలో మనగా పరిశీలన చేసుకుందాం. సో నేను దేని నిమిత్తమై పట్టబడ్డాను, దానిని పట్టుకోవడానికి కొరకే నేను పరిగెడుతున్నాను అని సెలవిచ్చిన మాటను ఆధారం చేసుకొని మత్తయి సువార్త 5:6లో మనమున్నాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతిమంతులు ఎవరు? మొదటిది, దేవుడు నీతిమంతుడు అని నోవహును పిలుస్తూ వచ్చాడు. రెండవదిగా మనం చూస్తుంటున్నాం పోయిన వారము నుంచి మార్కు సువార్త 6వ అధ్యాయం 19-20 వచనాలలో రాయబడిన మాట. అక్కడ హేరోదు రాజు మాట్లాడుతున్నాడు. యోహాను నీతిమంతుడును. ఆ మాట మనం తీసుకున్నాం. సో నీతిమంతుడుగా పరిశుద్ధ గ్రంథములో యోహాను భక్తుడు. ఏ యోహాను? యోహాను బాప్తిస్మిచ్చు యోహాను, శిష్యుడైన యోహాను కాదు. ఈ యోహాను సువార్త, ప్రకటన గ్రంథము, మొదటి యోహాను పత్రిక, 2 యోహాను 3 పత్రిక రాసినాని కాదు. ఆయన శిష్యుడు. బాప్తిస్మిచ్చు యోహాను వేరే. సో ప్రియ జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు బాప్తిస్మిచ్చు యోహానుని గురించి నీతిమంతుడైన యోహాను అని రాయబడింది. దేనిని బట్టి? పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో ఏమి చూసి యోహాను నీతిమంతుడు అని గ్రంథంలో రాయించాడు. దాని కొరకై మనం పోయిన వారం 1-2 చూసుకున్నాం. అందులో ఒకటి లూకాసు సువార్త 1వ అధ్యాయం. మళ్ళీ చదవండి. లూకాసు సువార్త 1వ అధ్యాయం వచనం 14 నుంచి కలిసి ఉన్నాయి. చదవండి. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమనైనను మద్యమైనను త్రాగక, గమనించాలి అక్కడి నుంచి, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే చాలు. తన నీతిమంతుడిగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడటానికి కారణం తల్లి గర్భములో పడినది మొదలుకొని అతడు ఎంత చక్కగా తన జీవితంలో ఉన్నాడో, దేవుని ఆత్మ చేత నింపబడిన వాడుగా ఉన్నాడు. సంఘమా, ఎంత అద్భుతమైన జీవితం. నేను అందుకనే చెప్పాను పోయిన వారం కూడా, తల్లులారా, గర్భము ధరించినటువంటి యొక్క మరుక్షణము నుండి నీకు ఖచ్చితంగా క్లియర్ కట్ అయినప్పుడు అక్కడి నుంచి ప్రార్థన చేయి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కొరకై ఆ ముందు నుంచే కూడా ప్రార్థన చేయి. నీ కడుపులో ఉన్న బిడ్డ అలాగా కడుపులోని సిద్ధపరచబడటానికి తయారవుతాడు. రెండవది, ఆత్మచేత నింపబడిన అతడు 80వ చరణంలో ఏం చూసాం? అతడు ఆత్మచేత బలమునుంది. చదవండి మళ్ళీ వచనం. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొందాడు. రెండవది జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఇది రెండవది. మూడవది జ్ఞాపకం చేస్తాను. అదే అధ్యాయము 40-41 వచనాలు. లూకా 1:40-41 వచనాలు. జకరియా ఇంటిలోనికి ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనం చేసి, ఎవరికి వందనం చేశారు? మరియా జకరియా ఇంటిలోనికి వచ్చి అక్కడ ఉన్న ఎలిజబెత్తుకు మరియా ఏం చేసిందట? వందనవచనం చేసిందంట. ఇప్పుడు చదవండి. ఎలిజబెతు మరియా యొక్క వందనవచనం వినగానే ఆమె గర్భముల శిశువు గంతులు. చాలు, అంతే. మూడవది, ఎలిజబెత్ కడుపులో ఉన్న బిడ్డ ఏం చేశాడంట? గంతులు వేశాడు. అంటే వాడు కడుపులో ఉన్నప్పుడే స్వరాన్ని వినగలుగుతూ వచ్చాడు. కనుక ధన్యురాలని పిలువబడే, కనుక మెస్సియాకు తల్లిగా ఉన్న మరియా ఆ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ వందనవచనం చెప్పడంతో ఎలిజబెత్ కడుపులో ఉన్న బిడ్డ గంతులు వేశాడట. సంఘమా,
అంటే వాడు కడుపులోనే ఏమవుతున్నాడు? అద్భుతంగా దేవుని యొక్క మాటలు, యేసుక్రీస్తు ప్రభువుకు జననం ఇవ్వబోతున్న ఆ పరిశుద్ధమైన తల్లి అయిన మరియా స్వరాన్ని గుర్తుపెట్టాడు వాడు కడుపులోనే. అందుకనే చెప్పేది మీకు, గర్భవతులైన తల్లులారా, మీ ప్రార్థన వాడు వింటాడు లోపల. సినిమా సీరియల్లో జబర్దస్తులు చూస్తుంటే వాడు కూడా చెవులిచ్చి తింటాడు, మా అమ్మాయి వింటుందా అని. అర్థమైందా? నవ్వుకోవటానికి చెప్పట్లా, ఇది జరిగే వాస్తవం. ఇది నీ గర్భములో పెరిగే బిడ్డ చూస్తూ ఉంటాడు చెవిలిగ్గి, ఆ నీ పొట్టకు ఆనించుకొని. నీలో కొంచెం ఏదైనా మార్పు వస్తుంటే వాళ్ళ లోపల మార్పు వస్తుంటుంది. సంఘమా, ఎలాగున్నా మనం బిడ్డలా పుట్టలేదు, బిడ్డలా పుట్టలేదు, బిడ్డలా పుట్టలేదు ఎడుతున్నావే కానీ ఇది ఉందా నీకు? ఇది ఉందా అని. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ బిడ్డలకు ఈనాడు చిన్నతనము నుంచే ఎన్నో రకాలుగా చెడగొట్టేస్తున్నాం. మనం చెడగొట్టేస్తున్నాం. ఒకప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటే ఎత్తుకొని ఆ బజారంతా తిరిగి వాడికి అన్నం పెట్టేవాళ్ళు. ఇప్పుడేం చేస్తున్నారు అమ్మలు చెప్పండి? ఆన్ చేసి చూడరా బొమ్మలు, చూడరా భలేగా ఉంది కదా, వాడు కూడా చేతుల నుంచి తీసుకొని ఏం చేస్తాడు? ఇట్లా నొక్కుతుంటాడు. వాడు ఇట్లా నోతిలో పోతూ ఉంటుంది, చెవులో నుంచి పోతూ ఉంటుంది, కళ్ళ నుంచి లోపల పోతూ ఉంటుంది. ఇంత లావు అవుతాడు, చివరికి నేను ఎత్తుని కూర్చుంటాడు. అప్పుడు కానీ నీకు కొంచెం కుయ్యో మొర్రో అని తినకపోతే అవి కాదు చూపించాల్సింది వాడికి, తీసుకెళ్ళి బయటికి ప్రార్థన చేయి. నేను చెప్పాను ఒక సహోదరి గురించి, నాకు ఫోన్ చేశారు, ఇలాగా పరిస్థితి అని. ప్రార్థన చేశాం, తను ప్రార్థన చేసింది. 2 రోజుల్లో వచ్చేసింది మార్పు కొడుకులో. 2 రోజులే. కన్నీటితో చేసిన తల్లి ప్రార్థన దేవుడు ఆలకించాడు, వాడిలో ఉన్న మొండితనాన్ని తొలగించాడు. నీకేదే ప్రార్థన, ఏదా వేదన? నా బంగారు కొడుకే, నా బంగారు తల్లి అనుకొని గారవిస్తూ ఉంటేవే, గారవించు. వాడు బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తిరుగుబాటు చేస్తుంటే కూర్చొని చేయి ప్రార్థన. నీకు రావాలా మంట? వాడికి చూపించాల్సింది బొమ్మలు కాదు, వాడి కొరకు నువ్వు ఏడవలసింది నువ్వు. ఇవేమీ చెయ్యం. వాడికి చిన్నప్పటి నుంచి తగిలిస్తాం వాడికి. ఎందుకంటే వాడికి తగిలిస్తే నీ వ్యాపారం నువ్వు సాధించుకోవచ్చు. అది నీ బాధ, నీది. చిన్నతనము నుంచి చెడగొడుతున్నారు పిల్లల్ని. మొదటగా ఇంట్లోనే, రెండోది బయట, మూడోది దేవుని మందిరం. ప్రియమైన సంఘం, ఆ జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గర భయం కలిగి ఉందాం. సో మూడవది, గర్భములో ఉన్నప్పుడే అతడు స్వరాన్ని ఏం చేస్తున్నాడు? గుర్తించగలుగుతున్నాడు. గుర్తించే వాడు గొంతు వేశాడట కడుపులోనే. అప్పటికి ఎన్నో నెల? 6వ మాసము నుండి 7వ మాసంలోకి రావటానికి రెడీగా ఉన్నది. 6 నెలల ప్రాయములో, ఆ కడుపులో పూర్తిగా నిండిన ప్రాయములో ఆ కడుపులో ఉన్న బిడ్డ స్వరాన్ని వినగలిగాడు. అందుకొని 4వది రండి, 3వ అధ్యాయం 2వ వచనం. ఎందుకు నీతిమంతుడిగా అతడు పిలువబడ్డాడు మనం చూస్తుంటున్నాం. 4వది, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహానునొద్దకు దేవుని వాక్యము వచ్చెను. దేవుని వాక్యము వచ్చెను. ఎతుక్కుంటా దేవుని వాక్యం వచ్చింది. అవును, దేవుని చేతిలో నీతిమంతుడుగా పిలువబడిన వాడి దగ్గరకు
దేవుని యొక్క వాక్యం వస్తుంది. అవును, దాని కొరకే నువ్వేదో చేయాల్సిన పనిలే. యథార్థంగా జీవించు, దైవ భయంగా జీవించు, దేవుని కొరకు రోషం కలిగి బ్రతికి జీవించు, దేవుని ఆత్మచేత నింపబడు, ప్రతిరోజు వాక్యం చదువుకో, దేవుని మందిరాన్ని ప్రేమించు, సహవాసాన్ని ప్రేమించు. ఆ వాక్యము యోహాను నద్దకు, అరణ్యములో ఉన్న యోహాను నద్దకు వచ్చాను. అవును, నీ దగ్గరకు ఎందుకు రావట్లేదు దేవుని వాక్యం? నీ దగ్గరికి ఎందుకు రావట్లేదు దేవుని వాక్యం? ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. అలాగా 4వదిగా దేవుని యొక్క వాక్యము తన యొద్దకు వచ్చినట్లుగా తాను జీవిస్తూ వచ్చాడు. 5వదిగా నేను చెప్పి ముగిస్తాను. ప్రభుత్వమైతే వచ్చే వారం దీన్ని కొనసాగిస్తాను. రండి, లూకాసు సువార్త మొదటి అధ్యాయమే 14 నుంచి చదవండి. మళ్ళీ అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమనైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలులో అనేకులను ప్రభువైన వారిని దేవుని వైపునకు త్రిప్పును. 5వది, ప్రభువైన దేవుని వైపునకు అనేకులను ఏం చేసేవాడట? త్రిప్పేవాడు. ఈరోజు సంఘాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? నేను చెప్పాను ఇంతకుముందు, మళ్ళీ గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. మందిరములో బైబిల్ స్టడీ జరుగుతుంటే, ప్రార్థన కూడిక జరుగుతుంటే, సంఘములో బాధ్యత కలిగిన బ్రదరు మిగతా బ్రదర్స్ చేసుకుని రోడ్డు మీద కూర్చొని వ్యవహారాలు చేస్తుంటాడు. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మందిరములో బైబిల్ స్టడీ జరుగుతుంటే, మందిరంలో ప్రార్థన కూడిక జరుగుతుంటే, మన రెస్పాన్సిబుల్ బ్రదర్ ఏం చేస్తుంటాడు? తన గుంపును వేసుకొని రోడ్డు మీద కూర్చొని ఏం చేస్తుంటాడు? కబుర్లు చెప్తుంటాడు. ఎందుకు చెప్పాను ఆ మాట నేను తెలుసా? తన వైపుకు తిప్పుకోవటం కాదు, ప్రజలను దేవుని వైపుకు తిప్పాలి. నేను ఇక్కడే కానీ ఇంకోళ్ళే కానీ జాగ్రత్త దర్శలుగా చెప్పిన మాట ఇదే. సంఘములో ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే మీరు దేవుని మందిరాన్ని మాత్రం ఎప్పుడు విడిచిపెట్టవద్దని చెప్పేవన్నమాట. ఎవరి వైపు మీరు చూడవద్దు. సేవకుడి వైపు కానీ, సంఘంలో రెస్పాన్సిబుల్ బ్రదర్స్ వైపు కానీ, ఇంకోరు ఎవరి వైపు చూడవాకండి. మీరు కొరకే ప్రాణం పెట్టింది దేవుడు, సంఘానికి నడిపిస్తుంది దేవుడు, సహవాసం ఇచ్చింది దేవుడు. పరిస్థితులు ఉంటాయి కానీ దేవుని వైపు తిరగండి. ఏదో అన్న వైపు, ఏదో అక్క వైపు ముఠాలుగా జారబాకండి. నీకేం పని? నువ్వు చెప్పగలుగుతున్నావా? రే మందిరానికి పో, ఏది ఇక్కడ కూర్చున్నావని చెప్పగలుగుతున్నావు? కూర్చొని బాతాకాని చేస్తున్నావు, బాతాకాని చేస్తున్నావు. ఎందుకంటే నీకంటూ ఒక వర్గం, ఇంకొక 2 వర్గాలు, ఇలాగ వర్గాలైపోతున్న సంఘాల్లో. ఇక్కడ నిలబడిన నేనైనా, కూర్చుని నీవైనా, మనమందరమును త్రిప్పవలసినది ప్రభు వైపునకు. సంఘమా, అనేకులను బాప్తిస్మిచ్చి యోహాను నీతిమంతుడిగా పిలువబడటానికి 5వ కారణం, అనేకులను ప్రభు వైపునకు తాను ఏం చేయగలుగుతున్నాడు? త్రిప్పగలుగుతున్నాడు. బైబిల్ మూసేయండి. సో ఈ 5 లక్షణాలు మనలో ఉన్నావా లేవా చూసుకోండి. దీని కొరకు రండర్రా మందిరానికి, దీని కొరకు రండి. ఆత్మీయముగా ఎదుగుట కొరకే రండి. అది ఏ కూడికైనా ఉపయోగించుకోండి. ఆత్మీయంగా నేను ఎంత ఎదుగుతున్నాను, నేను అనేకులను ప్రభు వైపుకు త్రిప్పగలిగిన సాధనంగా నేను చేయబడుతున్నానా? బాప్తిస్మ యోహానుకు వలె. కనుక కళ్ళు మూసుకుందాం, ఎవరో చూడబాకండి. మన అంతరంగములోనికి మనం చూసుకుందాం, మన లోపలికి మనం చూసుకుందాం. ప్రభువా, నీతిమంతుడిగా పిలువబడిన బాప్తిస్మిచ్చి యోహానులో ఉన్న లక్షణాలు మాకు జ్ఞాపకం చేస్తుంటున్నావు.
నేను కూడా అలాగ ఎందుకు బ్రతకకూడదు? నేను కూడా అలాగ ఎందుకు జీవించకూడదు? ఈ రోజు నుంచి నా జీవితంలో నేను అదే తీర్మానం చేసుకుంటున్నాను ప్రభువా. నా ఆత్మీయ జీవితంలో పరిస్థితులు ఎలాగ భిన్నముగా ఉన్నా నేను మాత్రం నీ కొరకే బ్రతుకుతా. నన్ను దేని కొరకే నువ్వు రక్షించావు, సంఘములో సహవాసంగా చేర్చావు. నా జీవితంలో నాకు అప్పగించబడినట్టు నీ యొక్క పని ఏందో, బాధ్యత ఏందో గుర్తెరుగుతూ నేను నీ కొరకే నమ్మకంగా బ్రతుకుతాను ప్రభువా. నీ కొరకే ఎవరినన్నా ఒక్కరినన్నా నీ వైపు త్రిప్పుతున్నానా ప్రభువా? నేను సంవత్సరానికి ఒక్కరిని త్రిప్పగలగటానికి కొరకు ఏమన్నా ప్రయత్నం చేస్తున్నానా ప్రభువా? ప్రయాసపడుతున్నానా? ప్రార్థన చేస్తున్నానా వారి కొరకు? నేను దీని కొరకే బ్రతకటానికి కొరకే నాకు నేర్పించు. ప్రార్థన చేసుకొని యోగ్యంగా ప్రభు బలలో పాలు పొందుతాం. ఎటు చూడవద్దు. ఒక్క నిమిషం మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. సో కూడికలు యథావిధిగానే ఉంటాయి. 18వ తారీఖు రూబేను కుమారుడు వివాహం ఉంటుంది. కానీ ప్రార్థన చేసి పాలు